ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చించారు. ఈ సమీక్షకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు కొండా సురేఖ ముఖ్య అధికారులుగా హాజరయ్యారు. ఏపీలోని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో పాటు మరో 2 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా ఖర్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ నియమించింది. పోలింగ్ రోజు చెలరేగిన హింసతో కొత్త ఎస్పీలను నియమించింది. ఏపీలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను ఈసీ నిషేధించింది. దీంతో బ్లేడ్ బ్యాచ్ రెచ్చిపోయింది. బాటిళ్లలో పెట్రోల్ నింపుకుంటే రాత్రికి బంకు తగలబెడతామని బ్లేడ్ బ్యాచ్ బెదిరింపులకు తెగబడింది. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. ఎన్నికల అనంతర పరిణామాలతో బాటిళ్లలో పెట్రోల్ను పోయవద్దని బంకు ఓనర్లకు ఈసీ ఆదేశించింది. ఎన్నికల ఫలితాలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయా పార్టీలు విజయంపై ఓవర్ కాన్ఫిడెన్స్ ను ప్రదర్శిస్తున్నాయి. తాజాగా జూన్ 9వ తేదీన విశాఖలో జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో కాకతీయ యూనివర్సిటీ వీసీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నా నిర్లక్ష్యం వ్యవహరించారని ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం మొదలైంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో ప్రారంభమైన వర్షం ఆ తరువాత పెరిగింది. కూకట్పల్లి, బషీర్బాగ్, పటాన్ చెరువు, సంగారెడ్డితో పాటు మెదక్ జిల్లాల్లో జోరుగా వాన కురిసింది. కాంగ్రెస్ ఇండియా కూటమిపై ప్రధాని విమర్శలు గుప్పించారు. 4 దశ ఎన్నికల నాటికే వారి పని అయిపోయిందన్నారు. వీరంతా కలిసి దేశంపై అనేక వికృత చర్యలకు తెగబడ్డారని మండిపడ్డారు. జూన్ 4న తెలంగాణలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. తమ పార్టీ నేతలను బీజేపీ కావాలని టార్గెట్ చేసిందని సీఎం కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. మలీవాల్ను ఎపిసోడ్ ని అడ్డుపెట్టుకుని కొత్త నాటకానికి తెరలేపిందని ఫైర్ అయ్యారు. దీనికి నిరసనగా రేపు ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీనికి ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి రావాలన్నారు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మే 23 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.